జనసేనలోకి మాజీ జేడీ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారని, సో మళ్ళీ కొత్త ఆశలు చిగురుస్తున్నాయని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అసలు మళ్ళీ జేడీ గారు వెనక్కి రావడానికి గల కారణం ఏమిటి? సో జేడీ లక్ష్మీనారాయణ గారు అందరికీ సుపరిచితులే అయిన పేరు. సో మరి అప్పట్లో విశాఖ నుంచి జనసేన తరపున పోటీ చేసి ఆయన అప్పట్లో ఓడిపోయారు. సో ఆ తర్వాత కొద్ది రోజులకి జనసేన పార్టీని వీడిపోయి కంప్లీట్ రాజకీయాలకే దూరంగా ఉన్నారని చెప్పేసి కూడా మనకు చాలా న్యూస్లు వినిపించాయి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ జనసేనలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, అది కూడా కొన్ని కీలకమైన బాధ్యతలు పార్టీ తరపున ఇవ్వబోతున్నారని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. సో దానికి తోడు రీసెంట్గా ఆయన మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పరిపాలన గురించి, తీసుకునేటటువంటి నిర్ణయాల గురించి, రాష్ట్రం ప్రజల పట్ల ఆయన ప్రవర్తిస్తున్న తీరు గురించి, చాలా విషయాల గురించి కూడా ఎంతో పాజిటివ్గా చెప్పారనమాట. ఎందుకంటే ఆయన అప్పట్లో దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని చూశారు కాబట్టి, సో అందరిలాగా ఏదో పాదయాత్ర చేశారు, వెళ్ళారు, వచ్చారని కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అంటే వెళ్ళిన ప్రతి ఒక్క చోట కూడా ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా పరిష్కరించగలుగుతామో, ఆన్ ది స్పాట్ ఏవైనా మనం పరిష్కరించగలిగితే అక్కడ కూడా ఆన్ ది స్పాట్ పరిష్కరిద్దామని చెప్పేసి ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన చూశాడు. సో ఇప్పుడైతే ఆయన గెలిచిన తర్వాత అక్కడ చూసినటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా ఇప్పుడు ఏ విధంగా సొల్యూషన్ తీసుకురావాలని చెప్పేసి గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, స్టిల్ ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా వెళ్ళని చోట్లకు కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఆయన సొల్యూషన్ తీసుకొస్తూ ఉన్నాడు. సో ఇట్లాంటి ప్రతి ఒక్క విషయం గురించి కూడా జేడీ గారు అయితే మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా ఆయన అప్పట్లో జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పార్టీ గురించి ఇంత మంచిగా చెప్తున్నాడు, ఆయన గురించి ఏదో దగ్గర పక్కనే ఉండి చూసిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు కాబట్టి మళ్ళీ పార్టీలోకి వస్తే బాగుంటుంది. సో ఖచ్చితంగా రీ ఎంట్రీ ఇస్తాడు. సో ఆయనకు కూడా మంచి కీలక బాధ్యతలు అయితే ఇస్తాడు. ఎందుకంటే ఎవరు లేని సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాడు, సో పోటీ చేశాడు, ఓడిపోయాడని చెప్పేసి. సో అందుకోసం ఇప్పుడు కొన్ని కీలకమైన బాధ్యతలు ఇస్తారు జనసేన పార్టీ తరపున జేడీ గారికి అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. కాకపోతే ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది అయితే మనకు అఫీషియల్గా అయితే ఇంకా బయటికి రాలేదు. జస్ట్ జనసేన కూటమి సభ్యులు మాత్రమే అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ పార్టీల తరపున కూటమిలో కూడా ఇంకా కొన్ని అనూహ్యమైన విషయాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎంత కూటమిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సొంత పార్టీ బలోపేతం అనేది కూడా ఖచ్చితంగా అందరికీ ఇంపార్టెంటే. ఒకవైపు టీడీపీ, ఇంకోవైపు బీజేపీ, ఇంకోవైపు జనసేన. సో వాళ్ళు కూటమిగా ఉంటూనే వాళ్ళ పార్టీని కూడా ఇంకా బలోపేతం చేసుకోవాలి సపరేట్గా అని చెప్పేసి కూడా చాలామంది వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలే చెప్పారు, జనసేన వాళ్ళు కూడా అన్నారు. సో ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అటు సిబిఎన్ గారు కావచ్చు, అటు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరికి వాళ్ళు కూడా స్ట్రాంగ్ చేసుకునే కొంచెం ఒక ప్లాన్లో కూడా ఉన్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ యొక్క ప్లానింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి ఆయన పార్టీని బలోపేతం చేసుకోవాలంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే ఏ పార్టీ అయినా కానీ పార్టీలోకి వస్తారు అనుకుంటే ఆహ్వానం పలకడానికి చాలా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఎన్ని రోజులైనా కూడా ఒక పార్టీ అంటే 3 పార్టీలు ఎప్పటికి కూడా కలిసి ఉండలేవు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కలిసి ఉంటారు, ఓకే. ఇంకా తర్వాత అయినా విడిపోవాల్సిందే కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్గా వాళ్ళ క్యాడర్ని బిల్డ్ చేసుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ జేడీ గారు కూడా అంటే ఆయన జగన్ గారి కేసుల మొత్తంలో కూడా కీలకమైన ఆధారాలు కానీ అన్నిటినీ కూడా కలెక్ట్ చేయడానికి కొంచెం కీలకమైన పాత్ర జేడీ గారు పోషించారు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఆయన ఒకవేళ పార్టీలోకి వస్తే మంచిగా క్యాడర్ బిల్డ్ అవుతుంది, ఇంకా అందరు అటెన్షన్ కూడా గ్రాప్ చేయొచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారని చెప్పేసి ఇప్పుడైతే అనుకుంటున్నారు. సో మరి చూడాలి జేడీ గారు ఈ పార్టీలోకి రీ ఎంట్రీ నిజంగానే ఇస్తారా లేదా అని చెప్పి.